అందరికీ నమస్కారం. ఈరోజుటి ఈ వీడియోలో రాబోయే నూతన సంవత్సరమైనటువంటి 2024వ సంవత్సరంలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా గ్రహాల కదలికల వల్ల చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. నూతన సంవత్సరం 2024లో మకర రాశిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి? వాటి వల్ల మకర రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? శని, గురువు, రాహు, కేతు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి? ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుంది? ఏ విధంగా మీరు కష్టపడితే ధన సంపదకు ఇబ్బంది లేకుండా ఉంటుంది? మకర రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల్లో ఎదురయ్యే అడ్డంకులు ఏవి? వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి ప్రభావవంతమైన పరిహారాలు చేయాలి? ఏ దేవుణ్ణి పూజించాలి? అయితే మీకు ఏలినాటి శని పీడిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన అతి ముఖ్యమైన పరిహారం కూడా ఈ వీడియోలోనే తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో కూడా చెప్పను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే అందరికన్నా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మిగతా రాశులకి సంబంధించి 2024లో ఏ విధంగా ఉంటుంది అని మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వివరాల్లోకి వచ్చినట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రావణ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందినవారు అవుతారు. ఈ సంవత్సరం గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం కూడా మకర రాశి వారికి చాలా అవసరం. శని 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో రాహు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మీకు ఇస్తాడు. మే 1వ తారీఖు వరకు గురుడు మేషంలో తదుపరి వృషభంలో ప్రవేశించి సంచరిస్తారు. చక్కటి ఫలితాలని సైతం ఇస్తాడు. భాగ్యస్థానంలో కేతువు కూడా మంచి ఫలితాలని ఇస్తాడు. ఇవి మకర రాశి వారి ప్రధానమైన గ్రహగతులు. వీటితో పాటు ఏర్పడనున్న గురు శుక్ర మౌఢ్యం ఏవైతే ఉన్నాయో అవి కూడా మీపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. వీడియోలోకి వచ్చినట్టయితే మొట్టమొదటగా ఈ మకర రాశి వారికి ఏలినాటి శని అనేది చివరికి వచ్చేసింది. అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి శని తదుపరి 3వ స్థానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో శని ఇచ్చే కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఆర్థికంగా మీ ఆదాయ వనరులు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, స్థిర చరాస్తులు కొనుగోలు చేయగల శక్తి సామర్థ్యాలు వస్తాయి, నూతన గృహ వాహన యోగాలు కూడా అద్భుతంగా ఏర్పడతాయి. ఈ రాశివారు దాదాపు 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏలినాటి శని ప్రభావం రీత్యా, అంటే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కానీ, అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల రీత్యా కానీ, కుటుంబ పరంగా కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీటిల్లోంచి ఒక్క దాని నుంచి మాత్రం సంపూర్ణంగా మీకు విముక్తి అనేది లభించబోతోంది. ఇకపోతే 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం రీత్యా ఈ ప్రపంచంలో ఎవ్వరూ తీసుకోలేనటువంటి నిర్ణయాలని మీరు తీసుకోగలుగుతారు, విజయం సాధిస్తారు. చక్కటి ధైర్య సాహసాలు ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ తోబుట్టువుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి కావచ్చు సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయి. అందులో కూడా స్త్రీ మూలక సహాయ సహకారాలు ఖచ్చితంగా లభించే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చూస్తూ ఎవరైతే ఉన్నారో వారికి ద్వితీయార్థంలో బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే మంచి సంబంధాలు వస్తాయి. మీకు జూలై నుంచి డిసెంబర్ 2024 వరకు వస్తాయి. అవివాహితులకి అలాగే 2వ పెళ్లి కోసం ఎదురు చూసే వారికి సైతం ఈ సంవత్సరం వివాహ యోగమైన కాలమని చెప్పవచ్చు. సంతానం లేని వారికి సంతానం కూడా మీకు 2వ అర్ధ భాగంలోనే కలిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2వ సంతానం కోసం ఎదురు చూసేవారు కావచ్చు, 3వ సంతానం కోసం ఎదురు చూసేవారు కావచ్చు, 2వ అర్ధ భాగమే కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే చాలా బాగుంది. మీరు కోరుకుంటున్న కాలేజీలో సీట్లు అనేవి వస్తాయి. మంచి మార్కులు, మంచి ర్యాంకులు ఖచ్చితంగా సాధిస్తారు. అయితే కొంత సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇక ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి, హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారికి కూడా అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. అయితే మీకు ఇక్కడ కూడా 2వ అర్ధ భాగంలోనే
మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. మీకు వీసాలనేవి వస్తాయి. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే మీరు కోరుకుంటున్న ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి. అయితే మీ కొలీగ్స్‌తో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది వారితో చర్చించకపోవడం మంచిది. ఎందుకంటే వాటి వల్ల మీకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి మీ కొలీగ్స్‌తో ముఖ్యంగా పంచుకోకపోవడం మంచిది. ఇక ఆదాయం అయితే మీకు చాలా బాగుంది. 14 ఉంది. అదేవిధంగా వ్యయం కూడా 14 ఉంది. సమానంగా ఉన్నాయి. కానీ ఆదాయ వనరులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరు మీకు అగౌరవాన్ని ఇస్తారు. మిమ్మల్ని అవమానించడానికి పనిగట్టు కూర్చుంటారు. వారు ఎవరు అనేది మీరు కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇక 2023లో కంటే కూడా 2024లో మీ ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. సంతానపరంగా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా పురుష సంతానం విషయంలో చాలా శుభవార్తలు వింటారు. వారికి మంచి ఉద్యోగం అనేది రాబోతోంది. ఇన్నాళ్లకు వారు కోరుకుంటున్న కళ అనేది నెరవేరబోతోంది అని చెప్పవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ యోగం అనేది అద్భుతంగా ఉంది. 2024లో రెండో అర్ధ భాగంలో గోచరిస్తోంది. కొన్ని సందర్భాల్లో మాత్రం మీ జీవిత భాగస్వామితో పెళ్ళి అయిన వారు అభిప్రాయ భేదాలు అనేవి వస్తాయి. జీవిత భాగస్వామి మీకు కొంత వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, వ్యతిరేకంగా నడవడం కావచ్చు, కొంత మిమ్మల్ని వ్యతిరేకించడం మాత్రం జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మూడో వ్యక్తి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఎవరో ఒకరు ఓపికగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వ్యాపార భాగస్వామితో ఏదైనా సరే రాతపూర్వకంగా ఉండేటట్టు చూసుకోండి. తొందరపడవద్దు. విదేశాలలో నివసించే వాళ్ళకి బాగుంటుంది. ఈ మకర రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే ప్రజా వ్యతిరేకత బలంగా ఉంటుంది. అయినా సరే దాన్ని అధిగమించే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది అంటే మీకు మొదటి అర్ధ భాగంలో అంటే జనవరి నుంచి జూన్, జూలై వరకు మీ ఆరోగ్యంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే 50 సంవత్సరాలు దాటి ఉన్నారో వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మీరు వైద్యుని సంప్రదించాలి. సొంత వైద్యం అనేది వికటించే అవకాశం ఉంటుంది కాబట్టి వైద్యుని సలహా అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. గుండెకి సంబంధించి అవ్వచ్చు, కిడ్నీలకి సంబంధించి అవ్వచ్చు, అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించి కొన్ని సమస్యలు అనేవి ఈ మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు సమయానికి భోజనం చేయడం, సమయానికి మందులు తీసుకోవడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం అనేవి చేస్తూ ఉండాలి. ఇక ఈ మకర రాశి వారు పూజించాల్సిన దైవం శివుడు. శివారాధన మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా అభివృద్ధిని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులని తొలగిస్తుంది. మీకు అదృష్టాన్ని ఇచ్చే రంగు ఏంటంటే నీలం రంగు. కాబట్టి మీ యొక్క వాహనాల్లో అవ్వచ్చు, ధరించే దుస్తులు అవ్వచ్చు, బ్లూ కలర్లో ఉండేటట్టు చూసుకోండి. అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం, అలాగే గురువారం కూడా మంచి అదృష్టాన్ని ఇస్తోంది. ఇక మీకు దురదృష్టాన్ని ఇచ్చేటటువంటి వారం ఆదివారం. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని చేయాలన్నా, ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా, పెళ్లి సంబంధాలకి వెళ్ళాలన్నా సరే మీరు శనివారం లేదా గురువారం వెళ్ళినట్లయితే మీరు వెళ్ళే పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా మీకు అదృష్టాన్ని ఇచ్చేటటువంటి లోహం ఏదైనా ఉంది అంటే అది వెండి. కాబట్టి వెండి ఉంగరం ధరించండి. అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇకపోతే వ్యవహార జయం కోసం ఈ మకర రాశి వాళ్ళు మీ ఇంట్లో మనీ ప్లాంట్ని పెట్టుకోవాలి, పెంచాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వాటి నుంచి విముక్తి పొందడానికి తులసి మొక్కని నాటి రోజు పూజ చేయాలి. ఇక ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో లేచి శివారాధన, శివాష్టకం చదువుకోవడం, కాలభైరవాష్టకం చదివినట్లయితే ఏలినాటి శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మీరు 40 రోజులు కనుక చేసినట్లయితే మీ యొక్క ఆర్థిక స్థితిలో, ఆరోగ్య స్థితిలో కానీ మంచి మార్పులు సంభవిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం అనేదే లేదు. సో చూసారుగా ఫ్రెండ్స్, మకర రాశి వారికి 2024లో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేసి ఇలా ప్రతిరోజు రాశి ఫలాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.